ప్రతిపక్ష పార్టీగా, ఎందుకంటే ప్రతిపక్ష హోదా మీకు ఎటు ఇవ్వాల, కనీసం ప్రతిపక్ష పార్టీగా ఏదైనా ఆ యొక్క పరిపాలనలో లోటుపాట్లు ఉంటే చూపించాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. తప్పులుంటే చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలా కాకుండా అడ్డగోలుగా ప్రతినిత్యం కూడా రకరకాల సమస్యల్ని తీసుకుని వస్తూ ఆ యొక్క ప్రభుత్వం చేసే మంచిని ప్రజల్లో పోకుండా అడ్డుపడుతూ అనేక రకాల వికారపు చేష్టలకి, వికృత చేష్టలకి పాల్పడుతూ ఉన్నారు. నిన్నటి రోజున శాసనసభలో ఆ దేవుణ్ణి తీసుకురావటమే కాకుండా వెంకటేశ్వర స్వామి ఆ ఫోటోల్ని ఆ టేబుల్ మీద విసిరిన తీరు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మండలి ప్రతిపక్ష నేత బొత్స గారు, మా సభ్యుడు ఏ ఒక్కరైనా చెప్పులు కానీ బూట్లు కానీ వేసుకుని వెంకటేశ్వర స్వామిని ఫోటో పట్టుకుంటే చూపించాలి ఆధారాలు, దేనికైనా మేము సిద్ధం అన్నారు. అంతకంటే ఆధారాలు ఏం కావాలని చెప్పి అడుగుతూ ఉన్నా. బొత్స గారు మాట తప్పవద్దు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకుడిగా మీరున్నారు. మీరే చెప్పారు నిన్నటి రోజున, మేము చెప్పులు తీసి పక్కన పెట్టి దేవుడి ఫోటో పట్టుకున్నాం, మా సభ్యులు ఏ ఒక్కరు కూడా బూట్లు కానీ చెప్పులు కానీ వేసుకుని ఉంటే ఆ ఫోటోలు చూపించాలా, రుజువు చేయాలా, దేనికైనా మేము సిద్ధం, ఎంతటి శిక్షకైనా మేము సిద్ధం అని స్వయంగా బొత్స గారు మాట్లాడారు. మరి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలని అడుగుతున్నా. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేను కోరేది ఒకటే, జరిగింది. ఈ యొక్క శాసన మండలిలో మీరు చేసినటువంటి వికృత వికార పనులు ప్రపంచం అంతా కూడా నివేరైపోయింది. కనీసం క్షమాపణ చెప్పండి, బహిరంగ క్షమాపణ చెప్పండి. ఏదైతే ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలా, అదేవిధంగా ఆ దేవదేవుడికి క్షమాపణలు చెప్పాలా. అంతేకాని ఎదురుదాడి చేస్తామంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అన్నీ వచ్చిన తర్వాత, ప్రజల్లో చైతన్యం ఇంత బాగా పెరిగిన తర్వాత పక్కదారి పట్టించాలంటే సాధ్యం కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాం. హెరిటేజ్ సంస్థ ప్రస్తావన వచ్చింది కాబట్టి, హెరిటేజ్ సంస్థ పాలసీ ఏ ప్రభుత్వంతో కానీ, ఏ ప్రభుత్వ సంస్థలతో కానీ, ఏ దేవాలయాలకు కానీ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు చేయకూడదు అనేటువంటిది ఆ కంపెనీ పాలసీ. ఆ కంపెనీకి భారతదేశం, ఆంధ్ర రాష్ట్రం కాదు, తెలంగాణ కాదు, భారతదేశంలోనే ఏ సంస్థతో కూడా, ఏ దేవాలయాలకు కూడా హెరిటేజ్ సంస్థ ఎటువంటి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు అనేది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. అయినా బురద జల్లడమే కార్యక్రమం, పక్కదారి పట్టించడమే కార్యక్రమం. ఇప్పటికే చేయరానటువంటి తప్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. బడ్జెట్ గురించి ప్రస్తావించిన పరిస్థితి లేదు. అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు పేపర్లు చించి స్పీకరు గవర్నర్ గారి మీద, చైర్మన్ గారి మీద వేసిపోయిన పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు హిందూ మతంపై, హిందూ మతాన్ని విశ్వసించే ప్రజలపై నమ్మకం, విశ్వాసం ఉంటే, ఆ దేవదేవుడిపై ఏమాత్రం మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు, కనీసం కోట్ల మంది విశ్వాసాన్ని, నమ్మకాన్ని గౌరవించి వెంటనే క్షమాపణ చెప్పండి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం. ఇప్పటికే 5 సంవత్సరాల పాలనలో వేలాది దేవాలయాల ఆస్తుల్ని అన్యాక్రాంతం చేశారు. ఉన్న మన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగి ఇలా భ్రష్టు పట్టించి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు అందరూ కూడా చెప్పులేసుకొని ఆయన ఫోటోని మండలిలోకి తేవడం అనేది నిజంగా సభ్య సమాజం అంతా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీని అసహించుకుంటుంది. ఇలాంటి పనులా వీళ్ళు చేసేది. వాళ్ళకి దేవుడంటే భయం లేదు, గౌరవం లేదు, నమ్మకం లేదు, మహిళలంటే గౌరవం లేదు, అలాగే
రాజకీయాలంటే గౌరవం లేదు, దేని మీద నమ్మకము గౌరవం లేకుండా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారు మన దేశంలో అంటే ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏదైనా ఉంటే సామరస్యంగా మీరు మాట్లాడాలి, ఎక్కడైనా కూడా సమస్యలు ఉంటే తేల్చుకోవాలి. ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న ఈ రాష్ట్ర వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారు, అలాగే మనకందరికీ ఎంతో సపోర్ట్ చేస్తున్న నరేంద్ర మోడీ గారు, అందరము కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏ రకంగా మనం గొప్పగా అందించాలి అని చెప్పి మనమంతా తాపత్రయపడుతుంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్సీ, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త దీని గురించి పాటుపడుతుంటే అవతల పార్టీలో ఉన్న ప్రతిపక్ష నేతలు, ప్రతి కార్యకర్త, ప్రతి ఎవరు ఏ నాయకుడైనా కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలాగా జరగకుండా, అభివృద్ధి జరగకుండా చూడాలి అనే దానికి బాటలు వేస్తూ వాళ్ళు ఉన్నారు. ఎలా అభివృద్ధి చేయాలి అనే దానికి బాటలు వేస్తూ మన ముఖ్యమంత్రి మనము ముందుకెళ్తున్నాం.